శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈ రోజున నిరంతర సాధన అనేటువంటి పరమార్థ కథ మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక గ్రామంలో ఒక గృహస్థున్నాడు. ఆ గృహస్థు నిత్యం బయలుదేరి 3 మైళ్ళు దూరం వ్యాపారం చేయడానికి బయలుదేరి వెడుతున్నాడు. అయితే ఈ 3 మైళ్ళు దూరం వెడుతున్నాడు. రోజు సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తున్నాడు వ్యాపారం చేసుకుని. అతని చేతిలో ఒక లాంతరు నిరంతరం కూడా ఉంటుంది. దాన్ని కూడా పెట్టుకుని బయలుదేరి ఉదయాన్నే వ్యాపారానికి వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తన గ్రామం చేరుకుంటాడు. ఈ 3 మైళ్ళ దూరం దాటడానికి మధ్యలో కొన్ని గ్రామాలు, భయంకరమైనటువంటిని, దట్టమైనటువంటిని, అడవి, అరణ్యము దాటి వెళ్ళాలి. అలా వెళ్ళి వ్యాపారం చేస్తున్నాడు. ఒక రోజున అతను తీసుకుని వెళ్ళినటువంటి ద్రవ్యం విక్రయం అంటే అమ్మలేకపోయాడు. అమ్మలేక సాయంత్రం వరకు కూడా పట్టుకెళ్ళినటువంటి ఆ సరుకుని విక్రయించుకుని, సరుకు మొత్తం పూర్తిగా విక్రయించిన తర్వాత అతను బయలుదేరి మరలా ప్రయాణం తన గ్రామానికి రావడానికి ప్రయాణాన్ని ప్రారంభం చేశాడు. అలా బయలుదేరినటువంటి అతను సరిగ్గా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి పరిపూర్ణంగా చీకటి పడిపోయింది. ఆ చీకటి ఎలా ఉందంటే కాటుక ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లటి రూపంలో ఆ అరణ్యం అంతా కూడా దట్టమైనటువంటి చీకటితోటి, చంద్రుడు లేడు, అమావాస్య రోజులు కాబట్టి భయంకరమైనటువంటి చీకటి అలముకుంది ఆ అరణ్యం అంతా. దాంట్లో ప్రయాణం సాగిస్తున్నాడు. అప్పటికి 1 మైలు ప్రయాణం సాగింది. ఇంకా 2 మైళ్ళు ప్రయాణాన్ని సాగించాలి. సరే, మన దగ్గర ఒక లాంతర్ ఉంది కదా, దీన్ని వెలిగిద్దామని ఆ లాంతర్ని వెలిగించాడు. వెలిగిస్తే ఆ వెలిగించినటువంటి లాంతరు అతనున్న చోట నుంచి 10 గజాలు దూరం మాత్రమే దాని కాంతిని వెదజల్లుతోంది. చూశాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి అనిపించింది, నేను పగలిపూట వెడుతున్నప్పుడు ఎంత దూరం చూసినప్పటికీ కూడా నాకు చూసినటువంటి ప్రదేశం అంతా కూడా కనిపించేది. నేను నా ప్రయాణాన్ని సాగించగలిగేవాణ్ణి. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి లాంతరు 10 గజాలు మించి నాకు కనిపించటం లేదు. కాబట్టి నేను ప్రయాణాన్ని సాగించలేనని ఒక చోట కూర్చుని కన్నీరు పెట్టుకుని బాధపడుతున్నాడు. ఆ సమయంలో అదే మార్గాన్న వెడుతున్నటువంటి ఒక మహానుభావుడు అక్కడ ఆగి, నాయనా, దేనికోసం నీవు దుఃఖిస్తున్నావు అని అడిగాట. అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, నేను నిత్యం వ్యాపారం కోసం నేను నా దగ్గర ఉన్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ద్రవ్యాన్ని 3 మైళ్ళు దూరం వెళ్ళి విక్రయించుకుని మరలా తిరిగి నా స్వగ్రామానికి వెడలిపోతాను. అయితే నిత్యం నేను చీకటి పడకుండానే నేను బయలుదేరి నా స్వగ్రామాన్ని చేరుకుంటాను. ఈ రోజున నేను తెచ్చినటువంటి ద్రవ్యం విక్రయించడానికి చాలా సమయం తీసుకుంది. దానివల్ల నేను విక్రయించలేకపోయాను. సాయంత్రం అయ్యేసరికి చీకటి పడింది. నేను వచ్చేసరికి అరణ్యంలో నేను ఉండిపోయాను. నా చేతిలో ఉన్నటువంటి లాంతరు కేవలం 10 గజాలు తప్ప ఎదరికి నాకు దారి కనిపించటం లేదు. నిత్యం నేను ప్రయాణం చేసేటప్పుడు సాయంత్ర సమయంలో ఎంత దూరం చూస్తే అంత దూరం నా దృష్టికి భూమి కనిపించేది, దారి కనిపించేది. దానికోసం నేను ఇంకా 2 మైళ్ళు ప్రయాణం చెయ్యాలి. అందుకని నేను కన్నీరు పెట్టుకుని బాధపడుతున్నానంటే ఆయన అన్నట్ట, నాయనా, నీవు ఎక్కడే కూర్చుంటే 10 గజాల దూరం నీ చేతిలో ఉన్నటువంటి లాంతరుకు ఉన్నటువంటి కాంతిని వెదజల్లుతోంది. అదే నీవు 10 అడుగులు వేసి చూడమన్నాడు. ఆయన 10 అడుగులు వేసి చూస్తే మళ్ళీ ఇంకో 10 గజాలు ఎదరికి వెళ్ళింది. మళ్ళీ ఆ కాంతి ఎక్కడి వరకు వెళ్ళిందో అక్కడికి వెడితే మళ్ళీ కాంతి 10 గజాలు ఎదరికి వెళ్ళింది. ఆయన అన్నట్ట, నాయనా, నీవు వెడుతున్న కొలది దాని ప్రమాణం 10 గజాలు పెరుగుతూ ఉంటుంది. నీవు కదలకుండా కూర్చుంటే మాత్రం ఆ కాంతి ఆ 10 గజాల దగ్గరే ఆడిపోతుంది. నీవు చేరాల్సినటువంటి గమ్యం నీ స్వగృహం. నీ స్వగృహానికి నీవు వెళ్ళాలి అంటే ఈ లాంతరు చేత పట్టుకుని నీవు ప్రయాణాన్ని సాగిస్తే నీవు ఎక్కడ ఆగితే అక్కడ నుంచి 10 గజాలు నీకు కాంతి కనపడుతుంది. ఆ కాంతితోటి నీవు బయలుదేరి నీ గమ్యాన్ని చేరవచ్చు అని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఇతను ఆ లాంతరు చేత్తో పట్టుకుని ప్రయాణం సాగిస్తే బయలుదేరి తన గృహానికి చేరుకున్నాడు. కానీ అతని చేతిలో ఉన్నటువంటి లాంతరు 10 గజాలు మాత్రమే కనపడుతోంది.
పగటిపూట నేను ప్రయాణం చేస్తే సూర్యకాంతి వల్ల ప్రపంచమంతా కనిపించింది అని బాధపడి ప్రయాణాన్ని ఆపినటువంటి అతనికి మరలా ఒక మహానుభావుడు చెప్పినటువంటి గొప్ప మాట వల్ల తన గృహాన్ని చేరుకోగలిగాడు. ఈ పరమార్థ కథలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, ఈ పరమార్థ కథ ప్రతి మానవుడు కూడా ఈ సంసారం అనేటువంటి సాగరంలో రకరకాలైనటువంటి బాధలు, బంధాలు, పాశాలు, బాధ్యతలు వీటితోటి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ఇలా ప్రయాణం సాగించేటువంటి మానవుడు ఉదయాన్నే లేచి కొంతసేపైనా భగవంతుడి దగ్గర గడిపినట్లయితే అలా గడుపుతూ 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 మోక్షము అనేటువంటి ఏదైతే సాధన చెయ్యడం వల్ల కలిగేటువంటి మోక్షం ఉందో ఆ సాధన నీవు కొంతసేపు చేసినప్పటికీ కూడా నీ జీవితాంత్యం వరకు చేసినటువంటి సాధన చేత మోక్షము అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు అని ఈ విషయాన్ని పరమార్థ కథలో తెలియజేశారు. అంతేకాని నేనేం చెయ్యలేను అని ఆ మార్గమధ్యంలో ఆ వర్తకుడు కూర్చుని ఉండిపోయినట్లుగా ప్రతి మనుజుడు కూడా ఈ సంసారం వల్ల నేను భగవదారాధన చెయ్యలేను, లేకపోతే హిమాలయ పర్వతాల్లో విశేషంగా తపస్సు చేస్తున్నారు, సప్త ఋషులు విశేషమైనటువంటి తపస్సు చేసి మోక్షాన్ని పొందారు, అలాంటి మోక్ష మార్గం పొందడం నా వల్ల కాదు అని మానవుడు ఎప్పుడైతే చెయ్యాల్సినటువంటి సాధన కొద్ది సాధన అయినప్పటికీ కూడా, అంటే ఇందులో ఉన్నది పరమార్థ కథలో ఉన్నది ఏమిటంటే 10 గజాలు దూరం మాత్రమే కనిపించేటువంటి లాంతరుతోటి తనను చేరుకోవాల్సినటువంటి గృహాన్ని చేరుకున్నాడు. కానీ ఉదయం అయితే సూర్యోదయం అక్కడున్నటువంటి కాంతి ఎంతో తన ఇంటి దగ్గర ఉన్నటువంటి కాంతి అంతే. అందుకని ఆ కాంతిలో అతను ప్రపంచాన్ని చూడగలిగేవాడు. కానీ నీ చేతిలో ఉన్న లాంతరుతోటి కూడా నీవు చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని చేరుకోవచ్చు అని ఎలా అయితే తెలియజేశారో, ఎంత గొప్ప గొప్ప మహర్షులైనా సరే గొప్ప గొప్ప తపస్సులు చేసి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఈ మోక్ష మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్లతో సమానమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతారు అని ఈ పరమార్థ కథ తెలియజేస్తోంది. అందులో ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే, యోజనానాం సహస్రాణి యాతి గచ్చన్ పిపీలకాః అగచ్చన్ వైనతేయోపి పదమేకన్న గచ్చతి అంటున్నాడు. అంటే ఏమిటంటే, నడక సాగించకుండా ఉండిపోయినటువంటి చీమ దాని ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉంటుంది. అదే నడక సాగిస్తే కొంతసేపటికి కొంతకాలానికి అది వెళ్ళాల్సినటువంటి గమ్యానికి వెళ్ళిపోతుంది. ఎంత వేగంగా వెళ్ళేటువంటి గద్దయినప్పటికీ కూడా ప్రయాణం ఎప్పుడైనా చెయ్యొచ్చు లేని గనక అది అశ్రద్ధని గనక చూపించినట్లయితే, అది ప్రయాణం సాగించకుండా ఉండిపోయినట్లయితే అది ఎక్కడుందో అక్కడే ఉండిపోతుంది తప్ప దాని ప్రయాణం కించిత్ కూడా కలగదు. కానీ చీమ ప్రయత్నంతో ఎంత దూరమైనా సరే సాగించి ప్రయాణం చేయగలుగుతుంది. కాబట్టి ఎవడైతే భగవంతుడిని ఆశ్రయించి ఉంటాడో నమే భక్త ప్రణశ్యతి అంటే నా భక్తుడు చెడడు అని భగవానుడు హామీ ఇచ్చి ఉన్నాడు కదా. అంటే ఆయన్ని నమ్మినటువంటి భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పుడూ కూడా చెడిపోడు. భగవంతుడు తపస్సు చేసినటువంటి ఋషులకి, అలాగే తపస్సు చేస్తున్నటువంటి మునులకి, మహానుభావులకి, యోగులకి, సిద్ధులకి మోక్షాన్ని ఎలా ఇస్తాడో, భగవంతుడు సృష్టి క్రమంలో ఉన్నటువంటి గృహస్థాశ్రమ ధర్మాలని పాటిస్తున్నటువంటి మానవుడికి కూడా మనం చేసేటువంటి ఆ సాధన వల్ల మోక్షము అనేటువంటి మార్గాన్ని చూపించి గమ్యాన్ని చేరుస్తాడు అని మహానుభావుడైనటువంటి పరమాత్మే తెలియజేయడం జరిగింది. కాబట్టి నిరంతర సాధన అనేటువంటిది ఏ మానవుడు చేయగలుగుతాడో అలా నిరంతర సాధన చేసినటువంటి మానవుడు మోక్ష మార్గాన్ని చేరుకుని మోక్షాన్ని పొందుతాడు అని ఈ పరమార్థ కథ మనకి తెలియజేస్తోంది. కాబట్టి సాధన అనేటువంటిది 5 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి, 15 నిమిషాలే చేయండి. కానీ ఆ సాధన మీ జీవితాంతం వరకు చేస్తే కొన్ని రోజుల, సంవత్సరముల సాధన కింద మారి మోక్షము అనేటువంటి గమ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది. కాబట్టి ఇది తెలుసుకుని నిరంతరం కూడా భగవదారాధన, భగవత్ సంబంధమైనటువంటి జపం చెయ్యండి, స్తోత్రాలు చెయ్యండి, పారాయణ చెయ్యండి, ఆయన నామాన్ని చెయ్యండి. ఏది చేసినప్పటికీ కూడా భగవదానుగ్రహం కలుగుతుంది అని చెప్పేదే ఈ పరమార్థ కథ. శ్రీమాత్రే నమః.